ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ముందు నుంచే ఆలోచించను. ఎప్పుడు నా మైండ్కి వస్తే అప్పుడు చేసేస్తా అంతే. రెజల్యూషన్ న్యూ ఇయర్కి నేను హెల్తీగా ఫుడ్ తీసుకోవాలనుకుంటున్నాను. మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి ఇక్కడ కల్చర్ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. చాలామందికి తెలియకపోవచ్చు కదా. సో అందుకోసం కన్నడ స్టైల్లో జనవరి 1 రోజు నేను చేసిన వెరైటీ వచ్చేసి సబ్బాకి సొప్పిన బస్సారు అంటారు. రాగి ముద్దకి బెస్ట్ కాంబినేషన్, రైస్లో కూడా బాగుంటుంది. దీనికోసం 3 రకాల ఆకుకూరలను తీసుకున్నాను. తోటకూర, పాలకూర అండ్ ఇంకొక ఆకుకూర వచ్చేసి దిల్ లీవ్స్ అంటారు. తెలుగులో అయితే గూగుల్లో సెర్చ్ చేసి చూశాను, సోయా కూర అంటారు. నేనైతే ఈ ఆకుకూరని నేను బెంగళూరుకి వచ్చాకే చూశాను, అంతకు ముందు వరకు తెలియదు. మన తెలుగులో అయితే ఏమంటారో కమెంట్ చేయండి. ఆ మూడింటిని నీట్గా వాష్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసి కొద్దిసేపు అంటే ఒక 10 minutes బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఆకుకూర మరిగించిన నీళ్ళలోనే అనపగింజలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే అవరేకాయ అంటారు. సీజన్ లో మాత్రమే దొరికే ఈ అనపగింజలు చాలా క్రేజ్ అనమాట. కన్నడ వాళ్ళు బాగా తింటారు. సో వాటిని కూడా ఒక 5 minutes బాయిల్ చేసుకొని పక్కకు తీసుకున్నాను. ఈ లోపు ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లి ముక్కలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, కొత్తిమీర. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. అలానే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక 10 రెమ్మలు వేసుకున్నాను. అవి పూర్తిగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కొంచెం వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని యూజ్ చేశాను. అది కూడా పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టుకున్న ఆకుకూర అండ్ పప్పులు ఉన్నాయి కదా, వాటిని మిక్స్ చేసుకొని ఉప్పు సరిపడా చూసుకొని 2 నిమిషాలు ఆకుకూరని ఫ్రై చేసుకొని లాస్ట్లో కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసి దించేసుకోవడమే. ఇంక ఇక్కడ ఆకుకూర మరిగించిన వాటర్ ఇవి కూడా పడేయాల్సిన అవసరం లేదు, యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ బస్సారు ప్రిపరేషన్. ఇవి ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీకి వేసుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి, కొంచెం చింతపండు, సాంబార్ మసాలా పౌడర్, టమాటో అండ్ ఉప్పు, అలానే ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా ఆకుకూర అండ్ పప్పులు, వాటిని కూడా కొంచెం ఉంచేసి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని డైరెక్ట్గా మిక్సీకి వేసుకున్న ఈ మసాలాని దానిలో వేసేయడమే. కావాల్సినంత వాటర్, అలానే మనం ఉడకబెట్టుకున్న ఆకుకూర నీళ్లు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, ఒక 5 minutes మరిగించుకున్నామంటే ఇలా తయారైపోతుంది బస్సారు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి సాంబార్ పౌడర్ ఉంది కదా అదే. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నాకు కూడా తెలియదు. సో ముందు వీడియోస్లో తప్పకుండా తెలుసుకొని షేర్ చేస్తాను. ఇక దాని ప్లేస్లో సాంబార్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మరిన్ని రెసిపీస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.